ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు నెక్స్ట్ జెన్ సొల్యూషన్స్ నుంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ మెరుపుల మధు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. మధు గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. మధు గారు, పర్టికులర్ గా ఇప్పుడు ఈ వీడియోలో సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాము. సార్, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అనే వాళ్ళు రిటైర్మెంట్ నాటికి వాళ్ళకు వచ్చిన కార్పస్ ని మాక్సిమం అందరూ కూడా బ్యాంక్ ఎఫ్డీలోనే పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ వయసుకి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ లోకి రావడం సేఫ్ కాదు కాబట్టి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం సార్. ఒక 50 లక్షల రూపాయలు మనకి రిటైర్మెంట్ కార్పస్ వచ్చింది. సరే, మన దగ్గర ఇంకేదైనా ఒక 40-50 లక్షల రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉంది, ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మితే వచ్చిన అమౌంట్ ఉంది. సో మొత్తంగా ఈ ₹1,00,00,000 తీసుకెళ్ళి బ్యాంక్ ఎఫ్డీలో వేసాము. సో ఆన్ అన్ యావరేజ్గా ఒక 8.5% ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా నెలకు ఒక ₹66,000 వస్తుంది. సో వీళ్ళు అప్పటికే రిటైర్ అయిపోయారు కాబట్టి వీళ్ళు బాగా, అంటే ఈ పెద్దవాళ్ళు బాగా వెల్ సెటిల్ అయిపోయి ఉంటారు, వాళ్ళ కూతుర్లు కొడుకులు బాగా వెల్ సెటిల్ అయిపోయింటారు. సరే, ఇప్పుడు ఈ 8.5 చొప్పున నెలకు ఒక ₹66,000 వస్తుంది. సో ఈ వచ్చే ₹66,000 అనేది అంటే వీళ్ళకి ఏం పెద్దగా ఖర్చులు ఉండవు కాబట్టి 66,000 మనకి ఇంత అవసరం లేదు, దీంట్లో ఒక సగం ఖర్చు పెట్టుకుందాము, మాక్సిమం 30-35,000 ఖర్చు పెట్టుకుందాం, మరొక 30-35,000 రూపాయలు మనం వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్లోకి డైవర్ట్ చేసుకుందాము అని అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు మరి ఆ మిగతా 30-35,000 ఏ ఇన్వెస్ట్మెంట్లోకి మనం డైవర్ట్ చేసుకోవచ్చు అంటారు అసలు? సో జనరల్గా చాలామంది సీనియర్ సిటిజన్స్కి ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది సార్. అయితే 2 రకాల సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యే సీనియర్ సిటిజన్స్ ఇంకా డిఫరెంట్ ఉన్నారు. పాపం వాళ్ళు ఏళ్ళ తరబడి పడ్డ కష్టం, ఆ రిటైర్మెంట్ కిట్ అంతా కూడా చాలామంది వాళ్ళ సొంత రిటైర్మెంట్ ప్లానింగ్ వాడట్లేదు ఇప్పటికీ. ఎవరో ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఉన్న చాలా వరకు కేసెస్లో వాళ్ళు ఎఫ్డీ చేస్తారు. ఈవెన్ చాలామంది ఎఫ్డీ కూడా చేయని వాళ్ళు ఉంటారు. ఆ ఎఫ్డీ చేస్తే ఆ బ్యాంక్లో పెట్టడం ఎందుకు, అదేం పెరగదు అనే కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ప్రాపర్టీస్ కొంటారు. అండ్ డిఫరెంట్ బిజినెస్లలో కొడుకు కానీ కూతురు కానీ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనం మాట్లాడుకునే విషయానికి వస్తే ఎఫ్డీలో కనుక మీరు ₹1,00,00,000 ఇస్తే ఈరోజు జనరల్ సిటిజన్కి 6-6.5% అనేది మీకు ఎఫ్డీ రిటర్న్ అనేది ఉంది. దాన్ని మీ సీనియర్ సిటిజన్ కాబట్టి అంత తొందరగా విత్డ్రా చేయరు కాబట్టి బ్యాంకు ఇంకొక 1.5% యాడ్ చేసి 8-8.5 మధ్యలో ఇచ్చేస్తుంది. చాలా వరకు మన క్లయింట్స్ కూడా 8-8.5 తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్, దీన్ని నాకు వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 60-50,000 ఉన్నదే ఇద్దరం, ఏం చేసుకుంటాం? 60,000 వెల్ సెటిల్ కాబట్టి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే గ్రాండ్ చిల్డ్రన్ కి ఒక 50% ఆఫ్ ద రిటైర్మెంట్ కార్పస్ రాసేస్తారు. ఎందుకంటే ఇక కొడుకు ఇస్తే వాడు ఏం చేస్తారో నమ్మకం ఉండదు, కానీ మనవాడి పైన ఎక్కువ నమ్మకం ఉంటుంది. సో అలా రాసేయడం వల్ల ఏమైందంటే రానున్న ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఖర్చు లేదు, ఎందుకంటే మీరు మొన్ననే రిటైర్ అయ్యారు, కొంత కార్పస్ చేతిలో ఉంది, ఇప్పటిదాకా ఉన్న ప్రాపర్టీలు అమ్మక కొంత సొమ్ము వస్తుంది. కానీ ఆఫ్టర్ 10-15 ఇయర్ ఇప్పుడు మీరు బయట చూసుకుంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ చూసుకోండి, మీరు ఖాళీగా ఉంటే విహారయాత్ర వెళ్తారు. ఇప్పుడు రకరకాల ఇన్స్టాగ్రామ్లో మనం ఎవరిదైనా ప్రవచనం విన్నామంటే డెఫినెట్గా ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది. ఈ యంగ్ ఏజ్ ఉన్న మనమే కంట్రోల్ చేసుకోలేము. ఒక్కొక్కసారి మనం అరుణాచలం గురించి విన్నామంటే ఇమీడియట్గా వెళ్ళాల్సిందే అనిపిస్తుంది, వెళ్ళిపోతాం మనం. అంటే మన దగ్గర సాలరీ ఉంది కాబట్టి, లేదా మనం యాక్టివ్ ఇన్కమ్ ఉంది కాబట్టి ప్రాబ్లం రాదు. ఆ ఏజ్లో వాళ్ళు ఏమనుకున్నారు, 60,000 మనకు అవసరం లేదు, 30,000లో మన తినుబండరాలు ఎంత ఉన్నా కూడా మహా అయితే హోమ్ నీడ్స్ ఎంత ఉంటాయండి, 15,000-20,000 అయిపోతుంది. ఈరోజు ఎక్స్పెండిచర్గా చాలా ఎక్కువ అనుకొని చెప్పేసి 50% వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినాం. కానీ ఆఫ్టర్ డౌన్ ద లైన్ 10 years తర్వాత మీకు ఆరోగ్యం అనేది ఖర్చులు పెట్టిస్తూ ఉంటుంది. బంధువులకు, కుటుంబాలకు, లేకపోతే విహారయాత్రలో మీరు విజిట్ చేస్తూ ఉంటారు. అప్పటిదాకా మీరు బిగబట్టుకున్న కోరికలు అన్నీ గుర్తొస్తాయి. ఏంటి, నేను ఇంతవరకు బయట టూర్ వెళ్ళలేదు, ఇంతవరకు నేను డొమెస్టిక్గానే వెళ్ళాలి, ఇంటర్నేషనల్ ఎప్పుడు వెళ్ళాలి అనే అన్ని కోరికలు గుర్తొస్తాయి, ఖాళీగా ఉంటాం కాబట్టి. మరి దానికోసం మళ్ళీ ఎవరిని అడుగుతావు? ఎవరికైతే మీరు కార్పస్ ఇచ్చారో వాళ్ళని అడుగుతిస్తారా? ఇవ్వలేరు కదా. సో జనరల్గా మీకు ఆ కార్పస్ని కనుక మీకు అవసరం లేకుండే, ఇప్పుడు అవసరాలకు అవసరం లేకుండే మీరు ఈక్విటీకి రావడం మీకు రిస్క్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేరు. యూ బై గోల్డ్, మీరు ఆల్రెడీ గోల్డ్ కొన్నారు, ఇంతకుముందు రియల్ ఎస్టేట్ కొన్నారు, రకరకాల బిజినెస్లు చూశారు, కానీ ఈక్విటీ కొత్తగా మీకు. ఇప్పుడు 50% ఆఫ్ ద అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎఫ్డీ నుంచి వచ్చే 50%ని మీ అవసరాలకు వాడుకోండి. ఇంకా 50% ఏదైతే ఎక్సెస్ ఉందో, సర్ప్లస్, అది దాన్ని మీరు ఎస్ఐపిలో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. 10 years టైం పెట్టుకోండి, హాయిగా 10 years టైం పెట్టుకోండి.
దంపతుల్లో ఎవరికైనా రిస్క్ అయితే ఇంకొకరికి వస్తుంది, అది ప్రాబ్లం అనేది ఏం లేదు. ఇమీడియట్ లిక్విడ్, ఎనీ టైం ఏదైనా ఎమర్జెన్సీ వస్తే లిక్విడ్ కూడా అయిపోతుంది. 50% అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30,000 రూపీసే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఆ 30,000 రూపీస్ ఫర్ 15 years. 15 years మీరు దాన్ని టచ్ చేయట్లేదు, ఎందుకంటే మీకు అవసరం లేదు కదా. మీకు అవసరం ఉంటే దాన్ని వాడచ్చు ఎప్పుడంటే అప్పుడు. ఇప్పుడు ఆ 30,000 అనేది మీకు ఎంత కార్పస్ క్రియేట్ చేస్తుంది చూసుకుంటే, మీ దగ్గర ఉన్న ₹1,00,00,000 ఇంకొక 1,20,00,000 యాడ్ చేస్తుంది. సో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేది. రెండో రకంగా ఇంకొక ఆప్షన్ కూడా మేము చెప్తున్నాం. ఇప్పుడు అదే 50 లక్షలు లేదా ₹1,00,00,000 ఏదైతే ఉంటుందో కంప్లీట్గా బ్యాంక్లో పెడితే, మనం ఏదైతే గ్యారంటీడ్ అనుకుంటున్నామో రిటర్న్, ఐఆర్ఆర్, ఇంట్రెస్ట్ రేట్, లాస్ట్ 15 years నుంచి మీరు ఒకసారి ట్రెడిషనల్ పాలసీస్ కానీ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు కానీ గమనిస్తే, ప్రతి 10 సంవత్సరాలకి 3 బేస్ పాయింట్లు అంటే 3% ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు 15-16% ఆఫర్ చేసిన బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఎవ్రీ 10 yearsకి మీరు లైన్ చూసుకోండి, 15, 12, 9, ఇప్పుడు 6కి వచ్చేసింది. 6 నుంచి ఇంకా తగ్గినాయి కొన్ని బ్యాంక్స్ అయితే. రేపటి రోజున మీకు ఈ రోజు ఏదైతే 8% ఇస్తుందో, ఆఫ్టర్ 10 years తర్వాత ఈ బ్యాంక్ అంతా రిటర్న్ మీకు ఇవ్వదు. ఎందుకంటే అప్పటికి ఇంట్రెస్ట్ రేట్ తగ్గాల్సిందే కంట్రీ గ్రో కావాలంటే. సో డెఫినెట్ అక్కడ తగ్గితే మీకు తగ్గించేస్తారు. మరి ఈ రోజు మీకు 60,000 అవసరం లేదనుకున్నారు, కానీ రేపు పొద్దున 60,000 కంటే ₹1,00,000 మీకు ఖర్చులు అనేది పెరిగే ఛాన్స్ ఉంది. మీ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతూ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఈ రెండు రకాలుగా మీరు మళ్ళీ అక్కడ ఫైనాన్షియల్గా స్ట్రెచ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు ఒక 50% గ్యారంటీడ్ మీరు అనుకున్న బ్యాంకులో ఏదైనా ఎఫ్డి చేసుకోండి. ఒక 50% రిస్క్ లేని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో మీకు మరీ ఈక్విటీలో ఉన్నంత రిస్క్ ఉండదు. 50% ఈక్విటీలో చేస్తారు, 50% మీరు ఎక్కడైతే బాండ్స్లో ఎఫ్డీలో చేస్తున్నారో సో మనీ మార్కెట్లోనే చేస్తాడు ఫండ్ మేనేజర్ త్రూ మ్యూచువల్ ఫండ్. ఇలా చేయడం వల్ల మీరు కావాల్సిన టైంకు కావాల్సినంత మంత్లీ ఇంకా ఏదో విత్డ్రావల్ ఉందో దాన్ని పెంచుకునే ఛాన్స్ మీ దగ్గర ఉంటుంది. ఆఫ్టర్ 5 years తర్వాత మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, కొంత అమౌంట్ ఖర్చు అయిపోయింది, ఇప్పుడు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి మనకు మెడిసిన్కి అనుకున్నప్పుడు, ఎఫ్డీ అయితే గ్యారంటీడ్ కదా, 60,000 కంటే ఎక్కువ ఇవ్వదు. కానీ మ్యూచువల్ ఫండ్ బ్యాలెన్స్లో మీరు ఇష్టం ఉన్నంత పెట్టచ్చు. ఇప్పుడు మీరు కార్పస్ ఎగ్జాస్ట్ అయ్యేంత ప్లాన్ వేసేసుకోండి కదా 90 yearsకి. నా 1 crore కార్పస్ ఎగ్జాస్ట్ అవ్వాలంటే ఎంత రిటర్న్ నేను తీసేసుకోవాలి, ఎవ్రీ మంత్ నేను ఎంత విత్డ్రాల్ పెట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని మళ్ళీ మీరు 1,00,00,000, 2,00,00,000 కాపాడి నెక్స్ట్ జనరేషన్కి ఇద్దాం అనుకున్నా కూడా అది ఇన్ఫ్లేషన్లో 0 అయిపోతుంది, పెద్ద యూజ్ ఏం అవ్వదు. సో మీరున్నంత కాలం ఒక క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే ఇక్కడ కొంచెం డైవర్సిఫైడ్ చేయడం వల్ల మీరు అక్కడ 8.5 వచ్చింది కదా, ఇక్కడ ఒక 10% రిటర్న్ వర్కౌట్ అయినా 9.5 అయినా 1.5% అనేది మోస్ట్ ఎఫెక్టివ్ చూపెడుతుంది మీ పోర్ట్ఫోలియోలో, ఆ 1.5 అనేది. సో ఇక్కడ ఒక రకంగా మీరు ఎఫ్డి సేఫ్టీ తీసుకుంటున్నారు, ప్లస్ ఈక్విటీలో ఉన్న బెనిఫిట్ కూడా తీసుకున్నారు. అంటే 2 రకాలు, ఒకటి కంప్లీట్ ఎఫ్డి చేసి దానిలో వచ్చిన అమౌంట్ ఎఫ్డి అమౌంట్ను ఎస్ఐపి చేయడం, మంత్లీ మీకు కనబడుతూ ఉంటుంది, కొంచెం అగ్రెసివ్లో వెళ్ళొచ్చు. లేదా వచ్చిన కార్పస్ని బయట చేసేసి 50% మీకు నచ్చిన ఎఫ్డీలో పెట్టేసుకోండి, 50% బ్యాలెన్స్ కానీ హైబ్రిడ్ ఫండ్స్లో కానీ పెట్టేసుకోవడం వల్ల ఒకటి ఇక్కడ ట్యాక్సేషన్లో ఇండెక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎఫ్డీలో వచ్చే రిటర్న్ ఏదైతే ఉంటుందో 66,000 అన్నాం కదా, యాక్చువల్గా మొత్తం అమౌంట్ మీకు రాదు. మీరు ఏ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారో ఆ ట్యాక్స్ స్లాబ్ డిడక్ట్ చేసి మీకు ఇస్తారు. అంటే మీరు 30% ట్యాక్స్ స్లాబ్లో ఉంటే ఆ 60,000లో మళ్ళీ 30% కట్ అయిపోతుంది. కానీ మ్యూచువల్ ఫండ్లో అప్ టు 1.25 lakhs వరకు ఎలాంటి ట్యాక్స్ అనేది ఉంది ప్రాఫిట్ మీద, దానిపైన వచ్చిందని ఓన్లీ 12.5 ఉంటుంది. అంటే మీరు 30%లో ఉన్నా కూడా కట్టే ట్యాక్స్ ఎంత, 12.5% కడతారు. ఒక రకంగా ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ కాపాడుకున్నారు, లిక్విడిటీ అనేది మీ చేతిలో ఉంది, అండ్ ఇంట్రెస్ట్ రేట్ యొక్క రిస్క్ కూడా ఇక్కడ ఉండదు, అండ్ మీ మనీ అనేది ఇండియాలో ఉన్న టాప్ 500 కంపెనీస్లో ఉంది. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది. అక్కడ మీరు ఒకటే బ్యాంక్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిఫాల్ట్ అయిన బ్యాంక్స్ కూడా చూసాం. గవర్నమెంట్ యొక్క సేఫ్టీ కూడా 5 లక్షల వరకు ఎఫ్డి సేఫ్టీ వస్తుంది. 5 లక్షలు మించిన దాని మీద సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ ఇవ్వదు. సో ఒక రకంగా ఇక్కడ మీకు గ్యారంటీ ఇవ్వట్లేదు, కానీ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎన్ని సెక్టార్లో ఉంది, ఏ ఇండస్ట్రీలో ఉంది, ఎంత పర్సంటేజ్లో ఉంది, ఎంత ఎక్స్పెన్స్ రేషియో, ఎవరు ఫండ్ మేనేజర్, నేను ఒకవేళ నచ్చకుంటే ఇంకో ఫండ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళొచ్చా, ఎస్ అవైలబుల్. కావాలంటే నా ఎస్డబ్ల్యూపీ అమౌంట్ నేను పెంచుకోవచ్చా, ఎస్ అవైలబుల్. సో అన్ని రకాలుగా మీరు హ్యాపీగా ఉంటారు అనమాట. ఇప్పటిదాకా ఉన్న ట్రెడిషనల్గా మీకు తెలియకపోతే ఇక్కడ నుంచి అయినా తెలుసుకుంటే సీనియర్ సిటిజన్స్కి ఆర్థిక భరోసా అనేది ఉంటుంది. ఈ రోజు నాకు ఖర్చులు లేవు అని చెప్పేసి ఆ ఉన్నదాన్ని ఇంకొకరికి ఇచ్చి మళ్ళీ మీరు తర్వాత వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మీ దగ్గర క్యాపిటల్ అనేది ప్రిజర్వ్ చేసుకోండి. దాన్ని రిస్క్ లేని ఫండ్స్ చాలా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ అనగానే అందరికీ ఈక్విటీ అనుకుంటారు. ఈక్విటీ కాకుండా ఆర్బిట్రేజ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్, రిస్క్ లేని చాలా ఫండ్స్ ఉంటాయి. మీరు రియల్ ఎస్టేట్లో కూడా మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టచ్చు, మీరు ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టచ్చు.
సో బాండ్స్లో కూడా పెట్టేయచ్చు. ఏ రకమైన ఇండస్ట్రీలో పెట్టాలనుకున్నా మ్యూచువల్ ఫండ్ ఈజ్ అ వెహికల్, ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్. ఇది ఒక వెహికల్ లాంటిది అనమాట. సో సీనియర్ సిటిజన్స్ అయితే ఎస్పెషల్లీ ఇలా కొంచెం డైవర్సిఫైడ్ చేసుకుని ఒక ఎక్స్పర్ట్ దగ్గర కూర్చుంటే మాత్రం అద్భుతమైన రిటర్న్ వస్తుంది. అండ్ మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ డబ్బు అనేది మీ చేతిలో ఉంటుంది. రైట్ సార్, రైట్. అలా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్.